హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక చిన్న టూర్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. రీసెంట్గా నేను రాజధాని జైపూర్ అయితే విజిట్ చేశానండి. అది కూడా ఒక పర్సనల్ పని మీద వెళ్ళాను. కానీ టైం దొరికినప్పుడు కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేశాను. మేము చూసిన ప్లేసెస్ ఏంటి, మేము ఎక్కడ స్టే చేసాము అనేది డీటెయిల్గా చూపిస్తున్నాను. మేము ఉన్నదైతే 2 బెడ్రూమ్ హోమ్ స్టే విల్లా అండి. ఇది 2 బెడ్రూమ్ విల్లా అంటే మన ఇల్లు లాగే ఉంటుంది. 2 బెడ్రూమ్స్, అలానే బాత్రూమ్స్ అటాచ్డ్ గా ఉంటాయి. బాల్కనీ, కిచెన్ అన్ని ఉన్నాయి. మనం వండుకోవడానికి కొన్ని పాత్రలు కూడా వాళ్ళే ఇస్తారు. చిన్న ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు చక్కగా సౌత్ ఇండియా ఫుడ్ ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ ట్రిప్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇలాంటి హోమ్ స్టేని బుక్ చేసుకోవచ్చు. సింగిల్ గా వెళ్ళే వాళ్ళకి సింగిల్ బెడ్ అంటే సింగిల్ బెడ్స్ తో పాటు కూడా దొరుకుతాయి. బంక్ బెడ్స్ అన్ని రూమ్స్ దొరుకుతాయి. తక్కువ ఖర్చుతో అవుతాయి అవి కూడా. ఇలా బాత్రూమ్ అటాచ్డ్ గా వచ్చి 2 బెడ్రూమ్స్, అలానే ఒక బాల్కనీ ఎంజాయ్ చేయడానికి చక్కగా అన్ని ఉంటాయండి. ఇలాంటి స్టేస్ బుక్ చేసుకోవచ్చు. దీని అడ్రస్ అయితే డీటెయిల్ గా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. అయితే మేము ఇక్కడ చూసిన ప్లేసెస్ ఏంటంటే అమర్ జీవన్ జ్యోతి. అమర్ జీవన్ జ్యోతి అనేది విధాన్ సభ ఎదురుగా మనకి సవాయ్ మాన్సింగ్ స్టేడియం దగ్గరలో ఉంటుందండి. దానికి ఎదురుగా ఉంటుంది. ఇది ఫస్ట్ ప్లేస్ అయితే చూసాము. తర్వాత హవా మహల్ కి వెళ్తూ దారిలో రాజ్ మందిర్ థియేటర్ అయితే చూసామండి. కానీ మాకు విజిట్ చేయడానికి లోపలికి వెళ్ళడానికి టైం లేదు. కానీ ఖచ్చితంగా జైపూర్ లో చూడవలసిన ప్లేస్ లో రాజ్ మందిర్ థియేటర్ అంటే అది కూడా చాలా ఓల్డ్ థియేటర్. 1576 లో కట్టిందంటండి. లోపల చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ అని చెప్పి మేము వెళ్ళిన ఆటో ఆయన చెప్పారు. కానీ మాకు టైం లేక విజిట్ చేయలేదు. మీరు వెళ్తే ఖచ్చితంగా చూడండి. తర్వాత అయితే మేము హవా మహల్ కి వెళ్ళిపోయాము. ఈ హవా మహల్ అయితే మహారాజా సవాయ్ జైసింగ్ మనవడు సవాయ్ ప్రతాప్ సింగ్ అనే రాజు 1799లో కట్టించారంటండి. దీని నిర్మాణం అనేది తేనెపట్టులాగా కనిపిస్తుంది. బయటికి 5 అంతస్తుల భవనం ఉంటుంది. తేనెపట్టు లాంటి నిర్మాణంలో ఎక్కువ కిటికీలు ఉండడం, నిత్యం గాలి వీయటం వల్ల దీనికైతే హవా మహల్ అనే పేరు వచ్చిందంట. పైనుంచి చూస్తే మనకి జైగర్ ఫోర్ట్, అలానే జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్ కూడా కనిపిస్తాయి. సిటీ మొత్తం కనిపిస్తుందండి. బయటికి వెళ్ళిన తర్వాత దీనికి ఆనుకొని బజార్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. జైపూర్ లో మంచి వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ విజిట్ చేసింది జంతర్ మంతర్ అండి. ఇది హవా మహల్ కి దగ్గరలోనే ఆనుకొని ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. అలానే ఇక్కడ దగ్గరలోనే సిటీ ప్యాలెస్ కూడా ఉంటుంది. వీటిని ఒకేసారి కవర్ చేయొచ్చు. వీటి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే గైడ్ కూడా ఉంటారు మనకు అక్కడ. మేమైతే జస్ట్ విజిట్ చేసి వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఎటువంటి టూర్ ప్యాకేజ్ లేకుండా కూడా చక్కగా ఫ్యామిలీ వెళ్ళి ఇలా చక్కగా విజిట్ చేసి రావచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేశానండి. మేమైతే ఎటువంటి టూర్ ప్యాకేజ్ తీసుకోలేదు. వెళ్ళిన తర్వాత మాకు టైం కుదిరినప్పుడు ఆటోలో దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే చూసాము. ఇది సిటీ ప్యాలెస్ అండి. లోపలికి వెళ్ళి చూడలేదు, టైం అయిపోయిందని చెప్పి క్లోజ్ అయిపోయింది. దాని లోపల మ్యూజియం మాత్రమే ఉంటుందంట. తర్వాత రోజు అయితే మేమైతే అమీర్ ఫోర్ట్ మాకు దగ్గరలో 15 km దూరంలో ఉంది. దీనికైతే 500 ఆటో ఛార్జ్ అయింది. దీనికి వెళ్ళాము. దీన్ని అంబర్ ఫోర్ట్ అని కూడా అంటారు. జోధా బర్త్ ప్లేస్ అండి. ఈ కోట కూడా చాలా బాగుందండి. ఇలా మేము కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. మేము టూర్ కి రాలేదు కాబట్టి కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము. టూర్ పరంగా వచ్చే వాళ్ళు 3-4 డేస్ డే అంతా స్పెండ్ చేస్తే మొత్తం అంతా కవర్ చేయొచ్చు చక్కగా. ఎటువంటి టూర్ ప్యాకేజ్ లేకుండా కూడా ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎంజాయ్ చేసి మొత్తం అన్ని చూసి రావచ్చు. ఇక్కడ నుంచి ఢిల్లీ కూడా దగ్గరే అండి. బస్ జర్నీ 6 hours పడుతుంది. మేము రిటర్న్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వచ్చాం కాబట్టి అది కూడా చెప్తున్నాను. 6 hours కాబట్టి ఢిల్లీ కూడా చూసుకొని రావచ్చు. మీరు ఫ్యామిలీ ఎటువంటి టూర్ ప్యాకేజ్ లేకుండా మీరు బుక్ చేసుకుని వెళ్తే ఇలా వెళ్ళండి. అక్కడ నుంచి అక్కడ ఢిల్లీ వెళ్ళిపోతే చక్కగా ఢిల్లీ కూడా చూసుకోవచ్చు. ఇలా చక్కగా మనమే వెళ్తే ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేసి తక్కువ ఖర్చుతో మొత్తం అన్ని చూసి రావచ్చు కదా. అందుకనే మెయిన్ ఉద్దేశంగా ఈ వీడియోని అయితే షేర్ చేశాను. కమింగ్ వీడియోస్ లో నేను చూసిన ప్యాలెసెస్ వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్ లో డీటెయిల్ గా పోస్ట్ చేస్తాను. అలానే మేమున్న హోమ్ స్టే వీడియో కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తానండి. మీకు నచ్చితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషనల్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.